ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన 17:14. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మీరే ప్రకటించువారిగా, గ్రహింపచేయువారిగా, ఒప్పింపచేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో కార్యములు చేయమని మీ అద్భుత హస్తములకు అప్పగించుకొనుచుని అల్పదాసుని కనికరించి మీరు వాడుకొనుగోరున సాధనంగా మార్చి మీ ఉద్దేశమును, మీ సంకల్పమును ప్రకటించు బోరగా చేసుకొనమని మీ ఆత్మ కార్యములకై విశ్వసిస్తూ అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఓ ఖరీదైన భావన, ఓ అత్యవసరమైనటువంటి సంకల్పం తీసుకోవాల్సిన విషయం మీ ముందు పెడుతున్నాను. శ్రద్ధాభక్తులు కలిగి చిత్తగించండి. నాకున్నటువంటి బలమో బలహీనతో కానీ నన్ను చూస్తూ వింటేనే చెప్పగలుగుతాను. అది నా కనుదృష్టి పరిధిలో 3,000 మందికి సరిపోద్ది, అంతకన్నా అయితే చూడలేను కనుక. అంచేత మీరు విలేకరులు మించిపోయి రాసుకోవద్దు, ఊరకేదో అట్లా నోట్ చేసుకోండి, నన్ను చూస్తూ వినండి. కడవరి కాలములో, అంత్య దినములలో జరగబోతున్న ఒక మహాభయంకర ప్రత్యక్ష యుద్ధమును గురించి మాట్లాడుతోంది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని యుద్ధాలు ప్రస్తావించబడ్డాయి, ఇది ఒకటే కాదు. ఇది భూమి మీద అంత్యకాలమును దేవునికి, సాతానికి, దేవుని సంఘానికి, లోకానికి మధ్య ప్రత్యక్షంగా జరగబోతున్న ఒక భీకర పోరాటానికి సంబంధించిన సందర్భం. యేసయ్యకు, సాతానుకి, దేవుని సంఘానికి, లోకానికి ఒక మహాభయంకరమైన యుద్ధం జరగబోతోంది. ఆ మహాభయంకరమైన యుద్ధములో మీరు ఎవరి వైపు ఉంటారు? జవాబు ఆశించవచ్చా? నేను మీలో చాలామంది భక్తులు తెలివిగా మౌనం పాటిస్తున్నారు. ఆ సందర్భాన్ని బట్టి ఎటో కూడా చూసుకుంటాం, లేవా ఎప్పుడు నుంచి టెన్షన్ పెడతాం అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. అందుచేత మీరు కాస్త జాగ్రత్తగా పునః ఆలోచించే నిర్ణయం తీసుకోండి, తప్పే ఉంది. కంగారు పడి చెప్పడం ఎందుకు ఏదో ఒకటి. కానీ మీరు గమనించాల్సిన ఒక మాట, మీరు ఎవరి వైపు ఉంటారని పన్ను కట్టుకుని అడుగుతారంటే, మేము దేవుని బిడ్డలం కాదా, యేసయ్య బిడ్డలం కాదా, మారు మనసు పొందిన వాళ్ళం కాదా, బాప్తిసం పొందిన వాళ్ళం కాదా, రాకన్నా కోరుకునే వాళ్ళం కాదా? ఆబ్వియస్లీ విల్ బి గాడ్ సైడ్ ఆల్వేస్ అనేది మీ లోపల ఉన్న జవాబు. అందుకే బయటికి జవాబు రాదు. మేము ఎలాగో దేవుని వైపు వెళ్ళావా, మళ్ళీ ప్రశ్న ఏమిటి అన్నట్టు. ఇప్పుడు ఈ బాధకు, బోధకు కారణం ఏంటంటే, దేవుని ప్రజలందరూ దేవుని వైపే లేరు, ఉండరు. కాబట్టే ఈ బోధ. అత్యంత సిగ్గుకరమైన, దారుణమైన, దుర్మార్గమైన, పనికిమాలిన వాస్తవం అది. లెట్ మీ రిపీట్ దట్ అగైన్. దేవుని ప్రజలందరూ దేవుని వైపే లేరు. దట్ ఈస్ ద pathetic situation of the church in any time, of course, even in the olden ages and also in the days to come. It can be repeated, no doubt in that. అంచేత మీరు గమనించాల్సింది ఏమిటంటే, సంక్షిప్తంగా చెప్పాల్సిన సన్నివేశం కనుక, దేవునికి, సాతానికి, లోకానికి, సంఘానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా ఒక భీకర యుద్ధం జరగబోతుంది. మీరెవరి వైపు? జవాబు చెప్పిన దానికన్నా గట్టిగా ఉండాలి హృదయం. ఇందులో ఒక తమాషా, అద్భుతమైనటువంటి, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి
ఆనందడోలికల్లో తేలియాడజేసి సంకల్పాన్ని నవనూతనం పరిచిన ఒక అద్భుతమైన కోణం ఉంది. సుమారు ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఈ వచనాన్ని ప్రభు నా కళ్ళ ముందుకు మరీ బీభత్సంగా తెచ్చారు. 100 సార్లు 1000 సార్లు వచనం చదువుకొని ఉంటాను బహుశా, కానీ అన్ ఎ ఫైన్ టైమ్ ఇట్ గాట్ ఎంఫసైజ్డ్ బిఫోర్ మై ఐస్, enlightened my life, enriched my spirituality. One of the greatest statements, of course, one of the greatest revelations I was blessed with. మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, ఒక్కొక్క ముక్క చదివి పెట్టినానా, సాతాను సమాజం వారు, సాతాను సంబాధికులు, సాతాను బ్యాచ్ వారు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ పిల్ల ప్రభువులకు ప్రభువును, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై యున్నందున మాత్రమే కాదు, యున్నందునను తనతో కూడా ఉండిన వారు, ఆ గొర్రె పిల్లతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై యున్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు. అసలు దిక్కులు పిక్కటిలాగా చప్పట్లు కొట్టాలి, కానీ ఈ సమయం మంచిది కాదు, వద్దులే. పిచ్చెక్కిపోయినంత గోల్ చేయాల్సిన పాయింట్ ఇది. ఈ పూట కంట్రోల్ చేసుకోవటమే కరెక్ట్. దేవునికి రేపు నుంచి చెలరైపోవచ్చులే. ఆడెవడు ఉడికేదాకుండా వడ్డించే ముందు పోయి అటు ఎందుకు ఈ చివరిలో కనెక్షన్, ఈ ఒక్క పూట ఆపుకుంటే దేవునికి స్తోత్రం. సగర్వంగా చెలరైకొచ్చు రేపటి నుంచి. నేను అంటున్న పాయింట్ పట్టుకున్నారా? యేసు ప్రభువుకి గెలుపు కష్టమా? మీరు చెప్పండి. అసలు ఆ భావనే అమాయకంగా లేదు. ఊరుకోండి. ప్రభువారి నిలబడితే, ప్రభువారి ఎదురొస్తే యుద్ధం ఏముంటుందో, అసలు పోరాటం ఏముంటుందో, ఒక మాటతో ఉఫ్ఫని ఊదేస్తాడు సమస్తం అనేది కదా భక్త హృదయ భావన. బట్ దర్ ఈస్ వార్ అన్అవాయిడబుల్. నిరోధింపజాలని అనివార్యమైన ఒక యుద్ధము ఉన్నది, వచ్చుచున్నది. ఇక్కడ ₹1,00,00,000 పాయింట్ ఏంటంటే, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజులై ఉన్నందున గెలవటం లేదు. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున గెలవటం లేదట. శత్రువు ఆల్రెడీ ఓడిపోయినాడు కనుక, బలహీనుడు కనుక గెలవటం లేదట. మరి దేనికి గెలుస్తున్నాడట? ఆయనతో ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నమ్మకమైన వారు గనుక ఆయన ఆ రాజులను జయించగలుగుతున్నట్ట. నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. యేసు తన శత్రువులను గెలుచుటకు అతనికి మరొకరి తోడ్పాటు, సహకారం అవసరమా? భక్త హృదయం లేకపోతున్న విషయం కాదు. ఊరుకోండి, ఆయనకేంటి, ఒంటి చేత్తో లాగేస్తాడు, ఉప్పను ఉదేస్తాడు. ఇవన్నీ భక్త హృదయ స్పందనలు బాగానే ఉన్నాయి. కానీ బిడ్డలారా, మీరు ఒక్క మాట ఆలకిస్తే, ఆయన గెలుపునకు రహస్యం చెబుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ జరిగిపోయినవి కాదు. అబ్రహాం యుద్ధం కాదు, ఏలియా కాలం కాదు, దావీదుల కాలం కాదు. అతి సమీప భవిష్యత్తులో అక్షరాల నెరవేరబోతున్న ఒక ప్రత్యక్ష యుద్ధం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా, డజంట్ మ్యాటర్, జరగబోతున్న వాస్తవం అండి. యేసుప్రభు రాకంటే చాలామందికి ఇష్టం లేదు కాబట్టి రాకడ రాదా, సంభవించదా? అదేమిటి పిచ్చి ప్రశ్న? యేసయ్య పునరుత్థానాన్ని చాలామంది నమ్మరు కాబట్టి జరగలేదా? అసలు తూర్పిటి అంటే చాలామంది ఒప్పుకోరు కాబట్టి మారుద్దామా? కాబట్టి యుద్ధం ఒకటి రాబోతుందండి. దేవునికి సాతానికి, దేవుని సంఘానికి, లోకానికి. మరలా చెప్తున్నా, ఒక ప్రత్యక్ష యుద్ధం జరగబోతుంది. విశ్వాస విషయంలో కావచ్చు, సిద్ధాంతాల విషయంలో కావచ్చు, దైవారాధన విషయంలో కావచ్చు, ఆచారాల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయములలో నియమ నిబంధనల అంగీకారం, తృణీకారం విషయంలో కావచ్చు, దేవుని ముద్ర, లోకపు ముద్ర విషయంలో కావచ్చు, ఎన్నో విషయాలలో యుద్ధము అనివార్యం కావచ్చు. ఈ యుద్ధములో
మనకు ఆశ్చర్యము, ఆనందము, సంకల్పము కలిగిస్తున్న విషయం ఏమిటంటే, గొర్రె పిల్లతో ఉన్నవారు. మీరు ఎవరితో ఉన్నారు? నెంబర్ 1, మీరు గొర్రె పిల్లతో ఉన్నవారైతే అక్కడ ఏమంటున్నాడు? వారు పిలువబడ్డవారైతే, వారు ఏర్పరచబడ్డవారైతే. దీని నా రూట్లో చెప్పనా, మీ పిలుపేంటో మీకు తెలిస్తే, మీ ఏర్పాటులోనే మీరు స్థిరపడితే, మీ పిలుపును ఎరిగి ఏర్పాట్లో స్థిరపడి నమ్మకత్వాన్ని కలిగి బతికితే దేవుడు తన శత్రువును జయిస్తాడట. ఇందులో సింపుల్గా సంక్షిప్తంగా చెప్పాల్సిన ₹1,00,00,000 మాట ఏంటంటే, నీ నమ్మకత్వం నీ దేవుని గెలుపుకు కారణమవుతుంది. అసలు అరగల నాకు ఈ మాట. కొన్ని రోజులు నిద్ర పట్ల, ఏడు పాకలేదు. ఏంటి, నేను ఒక మట్టి పురుగుని కదా, బలహీనుని కదా, నా సంకల్పములన్నీ కూడా బలహీనమే కదా. ఇలాంటి నేను నమ్మకముగా కానీ ఉండగలిగితే, నా నమ్మకత్వము నా దేవుని గెలిపిస్తుంది అనే మాట ఆశ్చర్యంగాను, అబ్బురంగాను, విచిత్రంగాను, వింతగాను ఉన్న పచ్చి నిజం అమ్మటం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అంటే దేవుడు నన్ను గెలిపిస్తాడన్న మాటకి అలవాటు అయిపోయిన ప్రాణం కదా. యుద్ధాలు, భారాలను ఆయన మీద తోసేసి దర్జాగా పడుకోవడం ఒకటే కదా మనకు వచ్చేసింది ఇంతకాల భక్తిలో. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? ఆత్మలో ఎదగటం అంటే ఏమిటి? మంచి విశ్వాసాలు అంటే ఎవరు? పోరాటాల మొత్తం ఆయనకి ఇచ్చేసి హాయిగా పడుకోవటం. అదే మేము కలవరపడం బ్రదర్. మేము అసలు టెన్షన్ లేదు. దేవునికి దేవుడు చూసుకుంటాడు. 3 పూటలా తిని 7-8 గంటలు దర్జాగా పడుకోవటమే విశ్వాస జీవితాన్ని సాటించుకునే అద్భుతమైన భక్తులు కుప్పలు తెప్పలు ఉన్న లోకంలో కదా మనం ఉన్నాం. అంటే పరిణతి చెందిన మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ ఏమిటంటే, తమ భారములు యెహోవాకు అప్పగించి ఆదమరిచి హాయిగా ఉదయకాలపు స్తోత్ర ప్రార్థన కూడా లేవకుండా పడుకోవటమేనా? ఏంటి అసలు క్రైస్తవ్యం? వాట్ ఈస్ మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ ఇన్ యువర్ సెన్స్, ఇన్ యువర్ వర్డ్స్? కెన్ సంబడి డిఫైన్ దట్? ఏమిటండి క్రైస్తవ్యం? ఏనాడో రాశాను కవిత నేను. నా బాధలు నీకు చెప్పుకోవడం వెగిన నీ బాధ అర్థం చేసుకునే వయసు నాకు ఇంకా రాలేదని. నా భారములని నీ మీద మోపడం తప్ప నీ సేవా భారాన్ని మొయ్యటం, రాజ్యపు కార్యం మొయ్యటం నాకు ఇంకా అలవలేదని. ఇవాళ ముచ్చట కాదులేదు, చాలా పాతకాలం. నేను ఒకటే అడుగుతున్నాను, నీ గెలుపు, నీ నమ్మకత్వం నీ దేవుని గెలుపుకు ఉపయోగపడుద్ది అని తెలిస్తే నువ్వేం చేస్తావు? మళ్ళీ అడుగుతున్నాను, నీ నమ్మకత్వం నీ దేవుని గెలుపునకు ఉపయోగపడుతుంది లేదా ఇంకా సరళంగా నీ నమ్మకత్వం నీ దేవుని గెలిపిస్తుంది అని నీకు అర్థమైతే, తెలిస్తే నువ్వేం చేస్తావు? నేను అంటున్నాను, ఈ బ్రతుకుకి అంతకన్నా ఇంకేం అక్కర్లా. అసలు బ్రతకటానికి ఒక్క పాయింట్ చాలు. పరిశుద్ధులందరికీ, భక్తులందరికీ భూమి మీద ఎప్పుడో బతుకు మీద వైరాగ్యం, విరక్తి వచ్చేసింది. పరిశుద్ధులు ఎవరు భూమి మీద హృదయపూర్వకంగా బతకరు. ఎప్పుడెప్పుడు దేవునికి వెళ్ళిపోతామా అని ఉంటుంది. ఏనాడు 2004 రాసిన పాట, నిన్ను వీడి ఉండలేక నిన్ను చేరు గడియ రాక మంటి గూడులో మూలుగుతున్నాను రమ్ముతరుగా సంఘవరుడా అని. ఇప్పుడు ఇందులో ఉండబుద్ధి కాదు, అలాగని సొంతంగా వెళ్ళిపోతే నరకం. ఆత్మహత్య చేసుకుంటే కూడా నేను పరలోకం రాణిస్తానంటే పరిశుద్ధులందరూ ఎప్పుడు చచ్చిపోదురు. అది నరకపాత్రమైన మహానేరం కదా. ఈ లోకం ఎవరికి ఇష్టమవుతుంది? సకలైశ్వర్యములు కలిగిన ఆరోగ్యవంతులకు కూడా ఏదో ఒక దశలో వచ్చి అనిపిస్తుంది, విరక్తి వస్తుంది. శ్రమలతో పోరాడుతున్న భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామంది కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు, కుటుంబ సంబంధాలు గట్టిగా దెబ్బతిన్నప్పుడు, కుటుంబంలో వ్యక్తులను కోల్పోయినప్పుడు, జీవితంలో ఆశలు పెంచుకున్నవి ఆవిరైపోయినప్పుడు, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అనే వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. చస్తే బాగుండును అనే నైరాశ్యంలోకి దిగిపోతారు. నేను ఒక్క మాట అంటున్నాను, తల్లివైనా, తండ్రివైనా, బిడ్డవైనా, నీవు బ్రతకటానికి ఒక ₹1,00,00,000 కారణం ఉంది.
ఈ భూమి మీద నువ్వు జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి దైవీకమైన కారణం అది ఏంటి తెలుసా? కడవరి యుద్ధములో నీ దేవుణ్ణి గెలిపించుటకు నీ నమ్మకత్వం అవసరం పడుతుంది. భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, మొత్తం క్రైస్తవ్యంలో, సంఘములో, సహవాసములో, దైవిక కుటుంబములో నీ నమ్మకత్వం నీ దేవుని గెలుపునకు కారణం కాబోతుంది. అంటే ఇప్పుడు క్రైస్తవ భక్తిలో అన్నిటికన్నా కీలకమేమిటి? పాటల, ప్రార్థన, కానుకల, ప్రసంగమా, వ్యవహారమా, వేదిక, మైక కాదు. అన్ని విషయములలో నమ్మకముగా ఉండుటయే అతి కాస్ట్లీ, అతి కష్టం. అత్యంత కాస్ట్లీ అదే, అత్యంత కష్టం అదే. ఆ ఒక్క దాని కొరకు ప్రయాసపడుటయే దైవభక్తి సాధన. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, భాగస్వామ్యములో, ఆర్థికములో, ప్రతి విషయములో నమ్మకముగా ఉండగలుగుటయే అతి కష్టం, అతి కష్టం, అత్యవసరం. ఇక నమ్మకత్వం, నేను నమ్మకస్తులు ఎవరు, నమ్మకద్రోహులు ఎవరు, దీని మీద ఎన్ని గంటలన్నా మనం మాట్లాడచ్చు. దీని మీద మాట్లాడమంటే మీలో కూడా సమృద్ధిగా సుదీర్ఘంగా మాట్లాడగలిగినపాటి సబ్జెక్టు మీకు కలిగి ఉన్నారు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ మీరు నమ్మకత్వం గురించి మాట్లాడగలిగిన వారా, బోధించగలిగిన వారా, నమ్మకస్తులా? భర్తకే, భార్యకే 100% నమ్మకస్తులు కాకపోతే ఇంక దేవునికి ఎలా? ఆత్మీయ సొంత శరీర సంబంధమైన తల్లులకే, తండ్రులకే మీరు నమ్మకస్తులు కాకపోతే ఇక ఆత్మీయ తండ్రులకే మాత్రం? మీ ఇంటిలోనే మీరు నమ్మదగిన వారు కాకపోతే సంఘంలో మీరు ఏపాటి వాళ్ళు? నిన్ను నమ్మి మీ నాన్న 1,00,000 రూపాయలు పనిని ఇచ్చేదిగా అప్పగించగలరా? మహిమ కలిగిన సేవను, పరిచయను సంఘ కాపరి నీ చేతులు ఎట్లా పెట్టగలుగుతాడు? నువ్వంటావు నేను చేయగలను కాబట్టి నాకు ఇవ్వచ్చు కదా అని. దట్ ఈస్ కెపాసిటీ, దట్ ఈస్ క్యాలిబర్, దట్ ఈస్ నాట్ ఫెయిత్ఫుల్నెస్. బట్ గాడ్ నెవర్ బాదర్డ్ అబౌట్ somebody's qualities and capabilities and caliber. He had a great concern about the quality of a person. ఒక వ్యక్తి హృదయ స్థితిని బట్టి, పరిశుద్ధతను బట్టి, యోగ్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు కానీ వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి కాదుగా. ఆ లెక్కన వస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంపిక చేసుకునే వ్యక్తుల సామర్థ్యాలు తీస్తే అన్నీ జీరో. ఎక్కడో మోషే, ఎక్కడో పౌలు తప్ప. పౌలు దేవుడు పట్టుకోకపోయినా, దేవుని కృప లేకపోయినా వారి సామర్థ్యంతో కొద్ది గొప్ప లాక్కు రాగలిగిన స్థితి ఉన్న వాళ్ళు. మిగతా 98 మంది వెరీ బిగ్ జీరోస్, వెరీ బిగ్ జీరోస్. ఇన్ సమ్ కేసెస్ దేర్ ఆర్ మైనస్ ఫెలోస్ ఆర్ దేర్, నాట్ ఈవెన్ జీరోస్. దట్ ఆల్ మైనస్ ఇన్ దేర్ లైఫ్స్. బట్ యet God has chosen them not because of their capability, because of their faithfulness in their life. అయినను దేవుడు వారిని ఎంపిక చేసుకున్న కారణం వారి సామర్థ్యం కాదు, వారి నమ్మకత్వం, వారి యోగ్యత. ఇప్పుడు తిమోతికి పౌలు గారు రాస్తూ ఏమన్నాడు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఘనత కొన్ని, ఘనహీనత కొన్ని ఉన్నాయి, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. మీరైతే ఘనహీనమైన పాత్రలుగా ఉండక మంచి రేంజ్లో బతకండి అని చెప్పలేదు కదా. కొన్ని ఘనమైన పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఎవడైనా నువ్వు వీటిలో, ఇందులో ఘనమైన పాత్రలో చేరొద్దు, ఘనహీనమైన పాత్రలో చేరద్దు. మరి ఏం చేయాలి? తన్ను తాను పరిశుద్ధపరచుకుంటే యజమానుడు వాడుకొనగలిగిన పాత్రగా ఉంటాడు. అంటే దేవునికి ఘనమైన పాత్రలొద్దు, ఘనహీనమైన పాత్రలొద్దు, పరిశుద్ధమైన పాత్రలు కావాలి, యోగ్యమైన పాత్రలు కావాలి. అందుచేత మీరు సీరియస్గా ఆలోచించాల్సిన మాటలు ఇవి. కానీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు అందరూ, నిన్ను ఏ విషయంలో నమ్మొచ్చు, ఏ విషయంలో డౌటు?
ఒక వైట్ పేపర్ తీసుకొని రాయండి, యథార్థంగా తీసుకొని రాయండి. ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు, ఈ విషయంలో కొంచెం ఇంకా నేను మెరుగవ్వాలి, అన్నీ రాసుకొని ఫుల్గా ప్రార్థన చేసుకొని చింపవతల పడి ఎవరికి చూపించక్కర్లా. బట్ యు మస్ట్ రైట్ ఇట్ ఆన్ ఎ పేపర్. You must say your life on a paper at least. నమ్మి ఎందరికో ఎన్నో అప్పగించాడు దేవుడు. వారు నమ్మకస్తులు కాకపోవటం వల్ల దారుణమైన నష్టం కలిగింది. ఇది ఒక సుదీర్ఘమైన ఉపదేశం, కానీ ఇది సమయం కాదు. ఒక్క మాట అంటాను, అటు ఇటు తిరిగే సైతాన్గాడు దేవుని సందుకు వచ్చాడు. ఒకరోజు దేవుని సందుకు వచ్చే వాళ్ళందరూ కరెక్టం కాదు, సైతాన్ కూడా వస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ హాజరేసుకొని ఆనందపడటానికి ఎవడు అమాయకులు లేడు. దేవదూతలు దేవుని సముఖమును కనబడు దినమున్న సాతాను కూడా వచ్చాడట. రే నువ్వేంటర్లకు వచ్చావు అని అడిగాడు ఆఖరికి యేసు ప్రభు. ఆ భూమి మీద అటు ఇటు తిరిగితే ఇలా వచ్చానులేండి అన్నాడు. సరేలే ఏంటి విషయం? అన్ని కూడా పొమ్మండి యేసు ప్రభు, మరి ఏం చేస్తామండి, మేమేమంటాం, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమంటమే. దేవదూతలు వస్తున్నారు, దయ్యాలు వస్తున్నాయి, దేవునికి స్తోత్రం, మనం ఏం చేస్తాం? అయితే సబ్జెక్ట్ ఏమిటంటే ఆయన్ని పిలిచి యేసు ప్రభు అంటారా, భూమి మీద ఒక మంచి నెంబర్ 1 భక్తులు ఉన్నాడరా, నీకేమన్నా దమ్ము దశకం ఉంటే అన్ని పోయి తెచ్చేసి చూడరా, వాడికి అన్నీ ఇచ్చావయ్యా నువ్వు, సర్వసమృద్ధి ఆడు, అందుకే స్తోత్రం అంటున్నాడు, తీసేసి చూద్దాం, నీ ఇష్టంరా, వాడి ప్రాణం మీద మాత్రం నీకు లైసెన్స్ లేదు, ఏమన్నా చేసుకోరా అని హోల్లో పెట్టి యోబుకి ఫోన్ చేసి వరే ఇటు అంటున్నాడు, మరి అని వదులుతున్నాను, కొంచెం ప్రిపేర్ అయిపోన్నాడా. అసలు వీళ్ళిద్దరు పంది వేసుకున్నారు, బలైపోయింది ఎవరో. ముందస్తు సమాచారం ఉందా, హెచ్చరిక ఉందా, మనలాంటి కనీసం ప్రసంగాలు ఉన్నా, నా కుమారుడు యోబు అనూహ్యమైన పరిణామాలు జరగవచ్చును, ఓ సంగమా అని కూడా లేవుగా. పాపం పొద్దున్న ఎత్తి ప్రార్థన చేసుకుంటాడు, భక్తి చేసుకుంటాడు, ఆయనకి ఇంకో గొడవే తెలియదు. వీళ్ళిద్దరు పంది వేసుకున్నారు, పటా కొడుకులు చచ్చిపోయి, బిడ్డలు చచ్చిపోయి, ఆస్తులు పోయి, అన్నీ పోయి, ఆరోగ్యం పోయి, భార్య కూడా బుద్ధులు తిట్టేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది కూటం. ఇంత పెద్ద ఇష్యూ జరగటానికి కారణం ఏంటంటే ఆయన పందింగ్ అయ్యటమే. అరే నీకు దయ్యం ఉంటే ట్రై చేసుకోరు, వెళ్ళి ఏ దశలోనైనా ఓరే బాబు అనవసరంగా నేను నమ్ముకున్నాను రా బాబు, దెబ్బైపోయాను లైఫ్లో అని అనుంటే కనీసం యోబు. సైతాన్ గాడి విశ్వరూపానికి విలయ తాండవానికి అంత ఉంటుందా? అది ఏ మ్యాటర్ లేనప్పుడే అక్కడికి వెళ్ళిపోయి నుంచొని ఎదురుకుండా నుంచొని పెద్ద పోజు కొట్టాడు కదా. ఇంత సబ్జెక్ట్ దొరికితే ఆగుతాడా? యేసుప్రభు నీకు ఉన్నెత్తలు కుదిరిగాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి గెలిపించింది ఎవరు? ఖచ్చితంగా యోబు. ఇలాంటి సమాచారం యోబుకు తెలియదు, ఇప్పుడు మనకు తెలుసుగా. వచ్చిన బాధది. మనకు తెలుసుగా. నిన్ను నమ్మి దేవుణ్ణి నీ మీద సాతాంతో ఒక బెట్కాయగలడా, నీ మీద గుసుకాలపగలరా, టచ్ చేసి చూసుకోరా, వెళ్ళరా బంగారం నా బిడ్డ, వెళ్ళిట ట్రై చేయి, నీ వల్ల కాదు రే, 3,000,000 మంది వెళ్ళండిరా, మీ వల్ల కాదు అని చెప్పగలరా యేసుప్రభు నీ గురించి? అంత నమ్మకం కలిగించాము నువ్వు ప్రభుకి. నీకంటే నమ్మదగిన దేవుడు, ఇలా మనం పాడటం అలవాటు మనకి. ఇదే ముక్క నీ గురించి రే, నాకు మట్టికి నా బిడ్డల్లో నీకన్నా నమ్మదగిన లేరురా, ఈ ప్రాజెక్ట్ నీ చేతిలో పెడతానరా, ఈ సంఘం నీ చేతిలో పెడతానరా, ఈ పని నీ చేతిలో పెడతానరా, ఈ వరం నీ చేతిలో పెడతానరా, ఈ అభిషేకం నీ నెత్తి మీద పెడతానరా. ఒక గొర్రెని కాపాడే విషయంలో దావీదు నమ్మకత్వాన్ని చూసి మురిసిపోయిన దేవుడు రాజ్యాన్ని చేతిలో పెట్టాడు. నమ్మకాన్ని మమ్ము చేయలా, ఇంత రాజ్యాన్ని, ఇంత సామ్రాజ్యం చేశాడు. అందరూ దేవుడి దగ్గర వరాలు కోరుకుంటుంటే దావీదు దేవుడి కోరికనే తెచ్చాడు. సియోను కొండ అనేది దేవుడికి పిచ్చంట, దాని మీద ఎవడు కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ ఎల్లగొట్టి ఖాళీ చేసి ఆ కొండను అక్కడ ఏదో పెద్ద ప్యాలెస్ కడతాడేమనుకుంటే చేసి, ప్రభువా ఇది నీకోసమే కష్టపడ్డా, యుద్ధం చేసి నీకే తీసేసుకో అన్నాడు. ఆయన మురిసిపోయి, ఇది నిత్యము నా విశ్రాంతి స్థానము, నేను కోరుకున్నది ఇదే, నేను ఎక్కడ మరి ఇంత కోరుకుంటే ఎప్పుడూ చెప్పలేదు, నేను ఆడికి కూడా చెప్పలేదు, నా మనసులో ఉన్నదంతా కనిపెట్టి హెడ్ చేసేసాడు. దేవుడు కోరికలు తీర్చిన భక్తులు ఉన్నారు, కానీ దేవుని కోరికలు తీర్చిన భక్తులు ఏరి నాన్న ఎక్కడ ఉంటారు? నీకు ఎక్కడ కనపడ్డారా? లైఫ్లో ఒక ఛాలెంజ్ తీసుకోవచ్చుగా, ఒక్కటన్నా దేవుని కోరిక నేను తీర్చాలని.
అటు ఉందా నీకు అసలు? ఆ కసి ఎప్పుడు వచ్చిందా? నా మాటలు ముగిస్తూ, దేవుడు నిన్ను నమ్మొచ్చా? నమ్మి శత్రువుతో పందెం కాయొచ్చా? ఛాలెంజ్ చేయొచ్చా? నమ్మి నీ చేతికి ఏదైనా అప్పగించవచ్చా? నీ భర్త విషయంలో, భార్య విషయంలో, తల్లి విషయంలో, తండ్రి విషయంలో, సంఘం విషయంలో, సంఘ కాపరి విషయంలో నీ నమ్మకత్వం ఎంత? నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తి నీకు తెలీదా? నీకు ప్రవచనం కావాలా మళ్ళీ? ఓ నా కుమారుడా, నా కుమారి విషయంలో నమ్మకంగా లేవని మళ్ళీ చెప్పాలా? నీకు తెలీదు? సిన్సియర్గా, సీరియస్గా ఆలోచించండి. నీకు ఎంత నమ్మకత్వం రావాలి అంటే ఒక పని అప్పగించవచ్చు అనే స్థాయి కాదు. నీ నమ్మకత్వం వల్ల యేసయ్యకు విజయం రావాలి. ఎన్నోసార్లు నువ్వు ఫెయిల్ అయ్యి దేవునికి అవమానం తెచ్చావు. ఎన్నోసార్లు నువ్వు విఫలమయ్యి దేవుని దుఃఖపెట్టావు. ఎన్నోసార్లు నీ వైఫల్యం దేవుని వేదనకు కారణమైంది. కనీసం ఈసారైనా అనుకొని ఆ గతాన్ని వదిలేసి పక్కన పెట్టి సంకల్పం తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొంతకాలం పాటు ఈ అంశం మీదే పొదిగి దేవుని సన్నిధిలో గడిపి ఇదే పాయింట్. ఇప్పుడు ఎలా ఉండాలంటే మన కుటుంబంలో ఎవరైనా ఐసీయూలో ఉన్నారనుకోండి, ఒక అరగంట ప్రార్థన చేసిన తర్వాత ఇంకో అంశం కోసం తిరుగుతామేగా. వాళ్ళు ఆ వెంటిలేటర్ను బయటకు వచ్చేదాకా, ఐసీయూని తీసేదాకా మరి ఇంకో అంశం ఉండదు తలకాయలో. ఎవరు కనపడి అదే చెప్తాం. ఎటు వెళ్ళినా అదే తిరుగుతుంటుంది. ప్రార్థన చేస్తే అదే, పాట పాడితే ఇంచుమించుగా దానికి సంబంధం ఉన్నదే. అంత సీరియస్ ఇష్యూగా ఇది మారాలి. నా పాపములు యేసయ్య మరణానికి కారణమయ్యాయి, ఇక మీదట నా నమ్మకత్వం ఆయన గెలుపు కారణం అవ్వాలి. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం ఉంటే మోకాళ్ళు వేయండి.